ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప అని క్లియర్ కట్గా అయితే చెప్పారు. మెయిన్లీ అయితే మాత్రం డైలాగ్స్ చాలా బాగున్నాయి మూవీలో, ఇన్డెప్త్ మీనింగ్ అయితే వచ్చేలా ఉన్నాయన్నమాట డైలాగ్స్ అన్నీ కూడా. అలాగే యాక్షన్ ఉంది, లవ్ ఉంది, డ్రామా ఉంది, ఇంకొక వైపు ఫ్యాక్షనిస్ట్ కూడా ఉన్నట్టయితే ఉన్నారనమాట. అంటే ఆ టైప్ సబ్జెక్ట్లా కూడా ఉంది. సో ఇంతకీ ఎవరు హీరో అంటే మన కిరణ్ అబ్బవరం గారండి. సో ఆయన నటించిన దిల్రుబా మూవీ అయితే ఈ మార్చ్ 14th రిలీజ్ అవబోతుందనమాట. సో ఇంతకుముందు ఈయన ఎక్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఈయన లైఫ్ సెట్ చేయడం ఏంటో ఇదంతా కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ఆయన చదువుతున్న కాలేజీలో ఆవిడ లెక్చరర్గా వచ్చినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. సో మరి ఆవిడ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఒక హైలైట్గా ఉంటే, ట్రైలర్ని క్లియర్ కట్గా గమనిస్తే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, అంటే ఇంతకుముందు ఆయన లవ్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కిరణ్ అబ్బవరం గారు కూడా వెళ్ళినట్టయితే తెలుస్తూ ఉంది. మరి ఆవిడే కారులో క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు కదా, ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా అని చెప్పి. సో మరి ఆవిడ లైఫ్లో వాళ్ళ హస్బెండ్ అట్నుంచి ఏదన్నా ప్రాబ్లం వచ్చుంటే ఈయన మళ్ళీ సాల్వ్ చేశారా ఏంటి అనేది స్టోరీగా ఉంది. అలాగే మరి మూవీలో హీరోయిన్ గారు మాత్రం ఈయనే కావాలి అని కావాలి అన్నట్టయితే కలుస్తున్నట్టున్నారనమాట. సో మొత్తానికి ఇద్దరు లవ్లో పడ్డారు. కానీ ఆయనకి తప్పు అనేది ఆయనది కానప్పుడు ఎందుకు సారీ చెప్పాలి అనేది ఫీలింగ్గా ఉన్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. సో మరి ఒకవైపు పోలీస్ అడిగినప్పటికీ లేదా లవర్ అడిగినప్పటికీ కూడా నా తప్పు లేకుండా నేను ఎందుకు సారీ చెప్పాలి అనే మొండిగా అయితే ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో మరి ఇలాంటి క్యారెక్టరైజేషన్ని ఇంతకుముందు మన కిరణ్ అబ్బవరం గారు అయితే చేసింది లేదు. సో చూద్దాము. మరి ప్రస్తుతానికైతే మాత్రం ట్రైలర్ని రిలీజ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గమనిస్తే ఆ ఫైట్స్ కానీ అవన్నీ చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉండబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది లవ్తో పాటు. సో చూద్దాం, మరి ఫ్యామిలీ డ్రామాకు కూడా బాగా కనెక్టింగ్గానే తీసుకెళ్ళినట్టు తెలుస్తూ ఉందన్నమాట. తెలిసిందే కదా కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ అంటే మాత్రం చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. మరి స్పెషల్ ఎఫెక్ట్లో ఏం అక్కర్లేదు, ఆయన చిన్న చిన్న డైలాగ్స్తోనే బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట ఆడియన్స్కి. సో ప్రస్తుతానికి ట్రైలర్ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.